భగత్ సింగ్ ఎలా ఉండొచ్చు మూవీ? మూవీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏంటి ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ గబ్బర్ సింగ్ రిపీట్ అండి. గబ్బర్ సింగ్ సేమ్ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. బాగుంటుంది, సూపర్ ఉంటుంది సార్. మరికొద్ది క్షణాల్లో కూడా మరి పవర్ స్టార్ చూడనున్నారు వెండి తెర మీద. ఎట్లా? అన్ని రికార్డ్స్ బద్దలైపోతాయి బ్రో. అసలు రికార్డ్స్ అనేది ఏది ఉండదు, అన్ని రికార్డ్స్ బద్దలైపోతాయి. సూపర్ ఉంటుంది. హరిహర విరమల్లు కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది, కానీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హరిహర విల స్టోరీ పరంగా కొన్ని గ్రాఫిక్స్ పరంగా ఇదైంది. ఇదైతే పక్క కమర్షియల్. పండక్కి ఇప్పుడు మనకు తెలుగు పండగ ఉగాది సందర్భంగా ఈ సందర్భంగా మంచి సినిమా ఇది ఒక్కటే ఉంది. హిందీ సినిమా కాదు, ఇదే సినిమా మన తెలుగు సినిమా అన్ని పరాలుగా బాగుంటుంది. అందరూ చూసే విధంగా బాగుంటుంది, అందరూ వచ్చి చూసే విధంగా చాలా బాగుంటుంది. గబ్బర్ సింగ్ అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ లో పోలీస్ గెటప్ లో చూసారు కదా, సో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా మళ్ళీ పోలీస్ గెటప్ లో వస్తుంది. ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్షన్సా లేదంటే కామెడీ ఏ విధంగా ఉండొచ్చు? ఇంకా హోల్ అండ్ కంప్లీట్ 100% ఎంటర్టైన్మెంట్. హోల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. లవ్, యాక్షన్, కామెడీ, సాంగ్స్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. హోల్ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవైపు ఎంటర్టైన్ పరంగా, మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు డిప్యూటీ సీఎం గా అనేక సేవలు అందిస్తున్నారు కదా, సో ఈ రెండు కంపారిజన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా 100% ఆ ఇది ఉంటుంది. డిప్యూటీ సీఎం, మా డిప్యూటీ సీఎం ఆ ఇది ఉంది కాబట్టి ఇది ఐటమ్ సాంగ్స్ లేకుండా, కానీ అలాగే ఫ్యాన్స్ ని 100% సాటిస్ఫై చేసే విధంగా 100% సూపర్ ఉండగా వాళ్ళు ఎంజాయ్ చేసే అంతే 100% సూపర్ ఉంటుంది. ఆ పరంగా అయితే అందరూ ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందరూ వచ్చి ఎంజాయ్ చేసే మూవీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ బాబుని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ ఎలా ఉంటుందో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ ప్రతిదీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు గబ్బర్ సింగ్ మించి ఉంటుందని అయితే అసలు ఇప్పుడు ప్రీమియం షో రిలీజ్ అయింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గబ్బర్ సింగ్ అంటున్నారు, కానీ గబ్బర్ సింగ్ మించి ఉంటుంది అంటున్నారు. మేము కూడా అదే ఎక్స్పెక్టేషన్. బాగా ఆ లుక్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ కామెడీ కానీ అసలు ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అయితే హరిహర విరమల్లు ప్రధానంగా ఏదైతే విఎఫ్ఎక్స్ లో చాలా లోపాలు కావచ్చు, దాని మీద అనేక ట్రోల్స్ కూడా అయినాయి కదా. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చినాయి. ఇప్పుడు హరిహర విరమల్లు అంటే అది డిప్యూటీ సీఎం అయ్యే టైము. ఆ టైంలో ఏంటంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి అక్కడక్కడ మీకు డిఫరెన్స్ కనబడుతుంది, ఫేస్ మారిపోవడం కానీ అలాగా. అందుకని కొంచెం విఎఫ్ఎక్స్ వల్ల అది అయ్యింది. ఇందులో అంటారా ఒక 10 days షూటింగ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ కంటిన్యూగా చేశారు. కంటిన్యూగా 12 hours, 16 hours, 8 hours. ఒక పక్క డిప్యూటీ సీఎం అసలు పేరు కొట్టేయకుండా దానికి అది చూసుకున్నారు, దీనికి ఇది చూసుకున్నారు. కాబట్టి మీకు అసలు ఈ సినిమాలో అయితే 1% డిఫరెన్స్ కూడా కనబడదు అనేది చెప్తున్నారు. బాగా ఎలివేషన్ బాగా నచ్చేది ఏముండదు అంటే ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎక్స్ప్రెషన్స్ ఎందుకన్నా అసలు ఆయన తెర మీద కనబడితేనే చాలు. అసలు ఆయన మాట కోసం ఎదురుకొస్తాం మేము. ఆయన డైలాగ్ ఒక్కటి ఉన్నా కానీ థియేటర్లకి ఇలాగ వస్తాం, ఇదిగో ఇప్పుడు వస్తున్నారు కదా, ఇదే ఆడవాడు ఉంటుంది. జస్ట్ ఆయన కనబడటం కావాలి మాకు. అది ఓజీ అన్నది అది వేరేది. అది అసలు ఎక్స్పెక్టేషన్ మించిపోయింది. అసలు మేము అసలు పవన్ కళ్యాణ్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో వస్తాడని అయితే బుర్ర అసలు థియేటర్లో తెరలుగా అసలు సౌండ్ బాక్స్ భద్రాసిపోయినాయి. అసలు ఆ రోజు ఇంకా అసలు ఊపిరి కూడా ఆడలేదు మాకు ఓజీ. ఇప్పుడు ఇంకా వస్తాడు భగత్ సింగ్. ఇది అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అనుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది ఖచ్చితంగా. ప్రీమియర్ షో కాకుండా అంటే బెనిఫిట్ షోకే ఇవ్వడం ఎట్లా? బెనిఫిట్ షో లేదు. ఇప్పుడు ప్రీమియం షో అనేది ఇప్పుడు మనకి హాలిడే, ఇప్పుడు ఉగాది, రంజాన్ వచ్చిన వల్ల సెలవులు. ప్రీమియం షో ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఈవేళ హాలిడే లేదనుకోండి, అప్పుడు నైట్ ప్రీమియం షో ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇంక ఇది అంటారు హాలిడే ఎలాగో ఉంది కాబట్టి ప్రీమియం షోతో పనే లేదు. ఆయన కనబడితేనే ఎగబడేటట్టు ఉన్నారు.
ఇంకా అప్పుడు ఆయన కనబడితే చాలు అనుకున్నప్పుడు ప్రీమియం షో అయితే ఉంది, నార్మల్ షో అయితే ఉంది, ఏదైనా ఒకటే మాకు. మొత్తానికి పవర్ స్టార్ మ్యానియా అనేది కనిపిస్తుంది, పవర్ స్టార్ మ్యానియా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఆ ఒక మ్యాజిక్, పవర్ స్టార్ ఒక మ్యాజిక్ కావచ్చు. 100% పవర్ స్టార్ ఇప్పుడు వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు మీరు ఇందులో. 100%, 100కి మించి మీరు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి ఉంటుందని నేను భరోసా ఇస్తాను. నేను ట్రైలర్ లో కూడా చూస్తే ఆ లుకింగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, చాలా అసలు ఇప్పుడు హరీష్ యాదవ్ చేతిలో పడితే ఇంకా మనం చూసుకోకర్లేదు. ఇంకా గబ్బర్ సింగ్ చూశారు, గబ్బర్ సింగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అలాగే ఇది కూడా అంతకు మించి, ఖచ్చితంగా అంతకు మించి అయితే ఉంటది. కళ్యాణ్ బాబు సీఎం ఇప్పుడు కాదు, కథ వేరే ఉంటది, ఇప్పుడు నుంచి వేరే కథ వేరే ఉంటది. కళ్యాణ్ బాబు సీఎం లెక్క సీఎం నెక్స్ట్ 5 సంవత్సరాలు సాధించబోయేది కళ్యాణ్ బాబు సాధిస్తాడు. బాబులకే బాబు. మేమైతే ఒకటి చెప్పదలుచుకున్నాం, తెలుగు సినిమా 1000 కోట్లు చేయొచ్చు, 2000 కోట్లు చేయొచ్చు, పాన్ ఇండియా అవ్వచ్చు, పాన్ వరల్డ్ అవ్వచ్చు. తెలుగు రాష్ట్రాలకి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కడే దేవుడు. తెలుగు రాష్ట్రాల దాకా వస్తే పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అని మరొకసారి చెబుతున్నాం. ఆయన రాజకీయాలకి ప్రాధాన్యత ఇవ్వటం, ఆయన సినిమాలకు రెండో ప్రాధాన్యత ఇవ్వటం, పాన్ ఇండియా వేపతని ఇంట్రెస్ట్ చూపించుకుపోవడం వల్ల ఇది. కానీ మా తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం అది దురంధర్ అయినా ఇంకేదైనా పవన్ కళ్యాణ్ తర్వాత స్థానమే అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగువాడిగా గర్వంగా చెప్తున్నాం. పోలీస్ గెటప్ లో గబ్బర్ సింగ్, అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ చూడటం, అలాగే ఇప్పుడు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్. పవన్ కళ్యాణ్ గారి పోలీస్ గెటప్లో చూసాం, భీమ్లా నాయక్ లో కానీ గబ్బర్ సింగ్ లో కానీ. ఇది ఇంకొంచెం సర్దార్ గబ్బర్ సింగ్ అని 3 పాత్రల్లో చూసాం. అయితే ఇది మరింత లోతుగా వెళ్ళి ఇంకొంచెం దేశభక్తి గురించి కూడా క్లైమాక్స్ లో ఉంటుంది అన్నట్టు తెలిసింది. సో పోలీస్ క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎవరో సెట్ అవుతారని మేము